సో హలో గైస్, వెల్కమ్ టు బిసిసి హారర్ గేమింగ్. సో ఇవాళ వచ్చేసి మనం అయితే ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. అదే రోబ్లాక్స్ లోనే డోర్స్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం. అది చాలా భయంకరంగా ఉండదు, భయంగా ఉంటుంది, అంతే. భయం వేస్తుంది. అందరికన్నా కొంచెం చరణ్ కి కేర్ఫుల్ గా ఉండాలి. చరణ్ ఎందుకో అంటే నువ్వు చాలా ధైర్యవంతుడు కదా, మన ఇది సబ్స్క్రైబర్స్ అందరికి చెప్తున్నాను. అది ఉండాల్సిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఓకే, కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ది గేమ్. సో పృథ్వీ ఇప్పుడు ఏం చేయాలి? అదే బయటకు వెళ్దాం, ఏం చేద్దాం చూద్దాం. బయటకు మా నాయన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది? ఓ ఇక్కడ లిఫ్ట్లు ఇచ్చారు. చరణ్, లిఫ్ట్ లేదు. పవన్ ఇక్కడ లిఫ్ట్లు ఇచ్చాడు. 3x3 వెళ్దాం. ఇదిగో ఇక్కడ 3x3 ఖాళీ ఉంది. పవన్ ఇట్రా. పవన్ ఓకే, కమ్ లోపలికి వచ్చేయండి. ఎవరో రాలేదు. వచ్చాం. మ్యూజిక్ బాయ్ ఎవడు? ఓకే, అందరం వచ్చాము. అందరూ వచ్చారు, లోడింగ్ అవుతున్నది. ఓకే 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 ఓకే, అందరం ఉన్నాంలే. ఆల్ రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నాకు కూడా తెలీదు. లోడింగ్ అవుతున్న సేపు వెయిట్ చేయాలి. వచ్చింది. ఓకే, స్కిల్స్ మరి ఏంటి? ఇక్కడ 15 14 కూర్చుంటున్నాను ఇందులోని. కూర్చుంటాను. ఓకే గైస్, సో అయితే మనకు వచ్చే టైమర్ ఇచ్చాడు. ఓకే, పదండి. హోటల్ అంట. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ లాక్ ఇచ్చాడు. ఇదేంటి ఎటు వెళ్ళిపోతున్నారు? ఎటు వెళ్ళిపోతున్నావు నువ్వు? ఆగు, నాకేదో కీ దొరికింది. కీ దొరికిందా? ఇంకేమైనా ఉందా? వా, ఇక్కడ ఇదిగో డోర్ ఓపెన్ చేస్తున్నా. డోర్ ఓపెన్ చేస్తున్నావా? చేస్తావా? చేస్తాను. ఓకే, సో గైస్, అండ్ ఇందులో అయితే ఒక దెయ్యం కూడా ఉంటుందంట. సో అది వచ్చినప్పుడు అయితే లైట్స్ బ్లింక్ అవుతాయి. అండ్ అలాగే అప్పుడు వచ్చేసి మనం అయితే ఎక్కడైనా దాక్కోవాలంట. చెప్పండి. ఎక్కడైతే నాకేం దొరకలేదు. ఓకే, సో గైస్, నాకైతే పాయింట్స్ అయితే కొంచెం దొరికాయి. నెక్స్ట్ అయ్యా, ఇప్పుడు దాక్కోవాలా ఏంటి? అసలు ఏం లేవు. చూద్దాం. సో ఓకే, ఇంకా ఎన్ని అసలు ఈ డోర్స్ ఏంటి? నాకైతే రూమ్ నెంబర్ 3 లో మళ్ళీ లాకర్స్ ఇచ్చాడు. ఇవేంటివి? 125 కాయిన్స్. నైస్ రా. ఎస్ గైస్, నాకు రూమ్ నెంబర్ 4 కి వెళ్దాం. 4 లోనే రాయర్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కూడా రాయర్ ఇచ్చాడు. ఓకే, లాగే మీకు ఏం దొరుకుతున్నాయా? కాయిన్స్ దొరికాయి. 150 కాయిన్స్ దొరికాయి నాకు. 20. ఓకే, 155. ఎస్, ఇది రూమ్ నెంబర్ 5. పదండి వెళ్దాం. ఆల్ రైట్, ఇది రూమ్ నెంబర్ 6 5. రూమ్ నెంబర్ 6 ఇది. ఇది 5. ఎస్, 6. ఇప్పుడు 6 లోకి వచ్చాము. ఆల్ రైట్ గైస్, ఇక్కడ అయితే చాలా వార్డ్ బోర్డ్స్ అయితే అంతే వార్డ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. అదే రూమ్ నెంబర్ 7 ఇది. 8 కి వెళ్దాం. 8 లో కూడా ఏమీ లేదు. కొన్ని అంటే చిన్నగా నాకు తెలుసు ఏంటంటే, సో ఇందులోనైతే వైలెట్ కలర్ లో ఒక మాన్స్టర్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని మనం చూడకూడదు, చూస్తే హెల్త్ పోతుంది మనకి. బట్ ఇక్కడ అయితే హెల్త్ బార్ ఏం కనబడట్లేదు అబ్బా నాకు. ఇక్కడ కొన్ని రూమ్లు ఇచ్చాడు చూడండి. దయ్యం వస్తే దాక్కోవడానికి కష్టం, ఎందుకంటే అక్కడ వార్డ్రోబ్స్ కూడా ఇవ్వట్లేదు. మనం దాక్కోవాలి. అంటే వార్డ్రోబ్స్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి అబ్బా. ఓకే, 5 పద. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? అయ్యమ్మా బుద్ధి, ఏంటి కింద లేరము? ఏమో చూడలే. 10 ఎదిగాను గాయస్, అక్కడ రూమ్ నెంబర్ 11 ఇచ్చాడంటే 10 అవుతుంది. ఓకే, రెండబ్బా మీరేంటి? ఓకే, 245 కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. పదండి. నేను దాక్కుండిపోయాను. నేను దాక్కుండిపోయాను. నేను కూడా దాక్కుండిపోయాను.
అమ్మ నాయన. వచ్చింది వచ్చింది వచ్చింది. ఓకే పదండి. ఏ జాన్ రా రా. నైస్. ఏంటి చేయకుండా డోర్ ఓపెన్ అయింది ఏంటి? నే- నువ్వేమైనా ఓపెన్ చేసావా పవన్? నేను ఓపెన్ చేయను. నేను ఓపెన్ చేయను. రూమ్ లో ఇచ్చాడు ఇక్కడ. తాళం వేసాడు అబ్బా. ఇప్పుడు ఇక్కడ Room లో key ఇచ్చాడు. ఉందా? దొరికిందా? కాయిన్స్ దొరుకుతున్నాయి కానీ ఇంకేం దొరకట్లేదు గైస్. ఇక్కడ తాళం ఇచ్చాడు సరే, ఇక్కడ తాళం ఇచ్చాడు. అదిగోండి అక్కడ ఏదో లైట్ వచ్చింది ఆ రూమ్ లోని. పదండి ఆ రూమ్ కి వెళ్దాం. నాకు లైటర్ దొరికింది. లైట్రా ఆ పది వెళ్దాం ఒకసారి. లైట్ ఎక్కడ ఉందని. ఏది? గాయస్ ఇక్కడ లైటింగ్ ఇచ్చాడు ఏంటి స్పెషల్ ఓకే, సెపరేట్ గా. దాన్ని వాడద్దు. అది మనకి నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆ చీకట్లో అయితే మనకి అది యూజ్ అవ్వచ్చు. సో అండ్ అలాగే ఆ లైటర్ ఎక్కడ ఉన్నది? పృథ్వీ ఆడి లైటర్ ఎక్కడుంది? నా గాయస్ దగ్గర నాకు ఒక తాళం అయితే కావాలనుకుంటాను. ఇక్కడ లైటింగ్ వస్తున్నదంటే అక్కడ ఏమైనా దొరుకుతుంది అంటారా? ఓకే కీ దొరికింది. ఎక్కడ? నా దగ్గర ఉంది. ఓకే కమాన్ కీ ఓపెన్ చెయ్యి. ఓకే ఏదో వచ్చింది. ఏమైంది? ఏదో అని కొట్టింది. నాకు కొట్టింది. నాకేం అవ్వలేదు. కీ తీస్తున్నాను. ఎక్కడైతే ఏం లేదు గైస్. ఓకే ఈ డోర్ ఓపెన్ చేసా. ఇక్కడ ఏమైనా వచ్చిందంటే మాత్రం బిస్కెట్. ఇక్కడేవో రూమ్లు ఇచ్చాడు, రూమ్ లోనే ఎతకాలి. అది వెతకాలి. ఇక్కడ ఏంటిది? నన్ను ఏదో చేసింది నన్ను. అది అరే లైట్ బ్లింక్ అయితే నాకు చెప్పండి రా కొంచెము. ఎందుకంటే నువ్వు వెతుకుతున్నాను కదా, చెప్పలేము. అంటే నాకు తెలియకపోయినా తెలియకపోవచ్చు. నాకు ఇక్కడ తెలీదు. ఎవరు పవన్ నువ్వు చెప్పు లైట్స్ బ్లింక్ అయితే. నేను కూడా వెతుకుతున్నాను. లైట్స్ బ్లింక్ అయితే దొరికిన ప్లేస్ లో దొరికినట్టు దూరిపోవడమే. అంతే మనం అంటే మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ప్రతి రూమ్ లోను కూడా నాకు బ్యాండేజ్ దొరికింది. ఇంకేదో బ్యాండేజ్ దొరికిందంట. నేను హెల్త్ రీఫిల్ అయ్యింది. ఓకే నేను బ్యాండేజెస్ ఏవో ఉన్నాయంట పృథ్వీ, చూసుకో నువ్వు కొంచెం. బ్యాండేజెస్ ఏవో ఉన్నాయంట ఇక్కడ. ఏంటి బ్యాండేజెస్? అంటే హెల్త్ రీఫిల్ కావడానికి బ్యాండేజెస్ ఇస్తున్నాడు ఇలాంటి. ఓకే వెళ్దాం అయితే ఆగు. పవన్ తీసుకున్నాడు ఒకటి. పవన్ దగ్గర ఇప్పుడు బ్యాండేజ్ ఉన్నది అండ్ ఆల్సో ఇంకో బ్యాండేజ్ దొరికింది. ఇంకో బ్యాండేజ్ అంట. 2 బ్యాండేజ్ అబ్బా అయ్యా ఏమైంది ఇప్పుడు? గైస్ అన్ని తలుపులు చెక్ చేస్తారా? అనుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఉన్నది. ఇది చూస్తున్నాను అది. అరే ఎవర్రా ఇక్కడ నా దగ్గర ఉన్నారు? అరే నేనే. ఓరే భయపెట్టి చెప్పు. ఓకే అసలు ఎక్కడ ఉన్నది ఇది? నాకేం దొరకట్లేదు. మీరు ఏదేదో ఎత్తుకుతున్నారు కానీ నాకేం దొరకట్లేదు. నాకు అసలు దొరకలేదు అబ్బా ఇప్పటి వరకు. నిజంగా. ఓకే కొంచెం ఈ గేమ్ మోడ్ మనకు కొంచెం ఈజీగా ఇవ్వాల్సింది. ఇక్కడేదో లైట్ వస్తున్నది అంటే ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ ఏదో ఉంది. నాకు ఇక్కడ కీ దొరికింది. కీ దొరికిందా? దొరికింది. ఇది పవన్ వెతుకుతున్న రూమ్ ఇది. అబ్బా ఎంత బాగా వెతుకుతున్నావా నువ్వు? ఎక్కడ? అక్కడ ఫస్ట్ రూమ్స్ నువ్వే కదా వెతుకో. ఫస్ట్ 2 రూమ్స్ అవి నేను వెతకలేదు. నేను అసలు ఫస్ట్ నేను ఇది ఫస్ట్ ఇది. ఓకే ఓపెన్ చేయి. ఓకే సైడ్ మధ్యలో లేండి మీరు. తాళం తీయడం అవ్వట్లేదు. పవన్ నువ్వు వెనక్కిరా. సైడ్కి వెళ్ళండి. పవన్ నీకే వెనక్కిరా నువ్వు. చా ఇయ్యు సైడ్ మీరు పక్కకి లేండి అసలు. నా పృథ్వీ తొందర కానీ. ఇది అవ్వట్లేదు. నువ్వేం చేస్తున్నావు బా? ఇది ఎందుకే రూమ్ నెంబర్ 16 తాళమేనా? ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. నేను వెతకలేదబ్బా. రూమ్ నెంబర్ 16 ఇది. తీసుకున్నావా? తీసుకున్నాను. నువ్వు ఓపెన్ చేయి అయితే వెళ్ళి. వెళ్తున్నా. నాకు అయిపోయింది. చూడద్దు అసలు ఎవరు చూడద్దు. ఓకే ఎడాలి కిందకా? కాదు కాదు. ఇక్కడ రూమ్ నెంబర్ 17 చీకటిగా ఉంది, అటు వెళ్ళొద్దు. లైటర్ ఉన్నది పవన్ దగ్గర. ఉందా? ఉన్నది. యూజ్ చేయడం అవ్వట్లే. ఇక్కడ ఇంకేమో ఇచ్చాడు లాకర్స్, చూడండి ఒకసారి.
పవన్ దగ్గర లైటర్ ఉన్నది. గాయస్ ఇక్కడ కిందకి వెళ్ళడానికి ఏదో దారి ఇచ్చాడు కానీ అక్కడ డోర్ లాక్ అయిస్తుంది. అరే రండి దారి లేదు అబ్బా. ఎటు వెళ్ళిపోవాలి మళ్ళీ ఆ చీకటి గదిలోకి వెళ్ళాలా? అంతే అనుకుంటా. ఇక్కడ రూమ్ నెంబర్ 17 కూడా ఇచ్చాడు కదా. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. పవన్ లైట్ అయ్యి నువ్వు లైట్ ఆన్ చేయి. ఇక్కడ వచ్చింది. పవన్ లైట్ వేయమంటే ఏరా నీకు లైట్ ఉండుకోడాను. నాకు లైట్ వేయడం అవ్వట్లేదు. కోరికింది ఓకే రండి భాషకి వెళ్ళు. రండి రండి అప్పు. ఇంకొకడు స్నేక్ అయ్యి గాయస్ ఇప్పుడు మనం ఈయన ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇటు దారి లేదు. నేను అలాగే వెళ్ళాలి. ఓకే ఇటు డోర్ ఓపెన్ అయింది. ఓ వద్దు వద్దు. పవన్ ఇటువైపు రా. నన్ను చాలా కష్టపడుతుంది ఇది ఏదో కానీ. ఓకే రండి రండి రండి. వెయిట్. మళ్ళీ చచ్చిపోయాను. పోను చూడొద్దు, అటు చూడొద్దు, చచ్చిపోయాను. అటు చూడొద్దు. చచ్చిపోయాను. నేను కూడా చచ్చిపోయాము. ఇదేంటి ఏదో ఉన్నదా కిందనా? అక్కడ Guys, ఏదో నేను కోరిక దాచాను. వెతుకుతుంది. అక్కడ ఏదో లైట్ వెలుగుతున్నది అంటే అక్కడ ఏదో ఉంటుంది. నువ్వు వెళ్ళి నేను నిన్ను ఒకసారి ఇక్కడ స్పెక్టేట్ ఉంటుందా ఏంటో చూడాలబ్బా ఒకసారి. ఓకే ఓకే స్పెక్టేట్ ఉన్నదబ్బా. ఆల్ రైట్. గాయస్ ఇక్కడ నాకు ఏదో దొరికినట్టుంది. లైటర్ అయితే దొరికింది నాకు. లైటర్ పవన్ పట్టించాడు కదా తీసేసుకో. తీసుకున్నా ఓకే వెళ్ళు. కానీ అక్కడ ఇంకా లైట్ వెళ్ళిపోతున్నది. లైట్ ఏం బ్లింక్ అవ్వట్లేదు. నువ్వు వెళ్ళు తెల్లు వెళ్ళు. అక్కడ ఏం వాటర్ ఉండే వెళ్ళి దాక్కో. లైట్ బ్లింక్ అయిందంటే బ్లింక్ అవ్వడం అంటే అక్కడ లైటింగ్ సెపరేట్ గా లైటింగ్ వస్తున్నదంటే అక్కడ ఏదో ఉన్నట్టు కదా. గాయస్ ఇటువైపు అయితే ఏ రూట్ లేదు. నన్ను వాళ్ళిద్దరూ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. నేనే కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. పవన్ పట్టుకొని కూర్చుంది అది. మళ్ళీ ఇటు కిందకి ఏదో రూట్ ఇచ్చాడు. ఓకే వెళ్ళు మెల్లగా వెళ్ళు. ఆగు కిందకి ఇంకా ఉంది. అక్కడ డ్రాయర్స్ వెతుకు నువ్వు. ఎస్ దొరకచ్చు. నువ్వు ప్రతి డ్రాయర్ కూడా వెతకాలి. ఎందుకంటే అక్కడ బ్యాండేజెస్ కానీ ఏమైనా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. నేను 2 బ్యాండేజ్లు వేసుకున్నాను. ఆయన ఐడియా ఇచ్చి. గాయస్ ఇక్కడ ఏమైనా సడన్ గా వస్తే నాకు కొంచెం చెప్పండి. ఓకే 21 అదేనా? అదే 21 వెళ్ళు. ఓకే కానీ అక్కడ ఏదో ఉన్నట్టు ఉన్నాయి. అవి చెక్ చేద్దాం. ఏం లేవు. వెళ్ళిపో. దాక్కో. ఫాస్ట్ ఎస్ దాక్కున్నా. నైన్ ఒకసారి ఎలా ఉంటుందో చూడాలన్నది. ఓకే వచ్చింది. వచ్చింది. వెళ్ళిపోయింది. లైట్ వేసుకో. అటు లైటింగ్ ఇచ్చాడు గైస్. అంతే వెళ్ళు. ఇటు కాదు 21 ఇది. ఇటు మళ్ళీ అటే వస్తున్నాను నేను. ఇటు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలి. ఇవి ఇచ్చాడు. వాటర్ డ్రాప్స్ ఇచ్చాడు. డ్రాయర్స్ తీయాలి. ఓకే కాయిన్ దొరికింది నాకు. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేద్దాం. కాయిన్స్ తో యూజ్ ఏంటి అసలు? ఇదేదో వచ్చి చంపేసింది నన్ను చంపేసింది. సూపర్. అమ్మయ్య. సో గైస్ అయితే ఇది కొంచెం కష్టమే. పోనీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మనం మళ్ళీ. సో చరణ్, పవన్ మీకైతే గేమ్ ఎలా కనిపించింది? బాగానే ఉంది. మరి నాట్ బ్యాడ్. మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ గేమ్ ఆడిసి ఎంజాయ్ చేస్తే ఒక లైక్ ఇచ్చుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. లైక్, షేర్, కామెంట్ అవన్నీ చెయ్యాలి. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ వీడియో ఆపేద్దాం. ఓకే గైస్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అందరికీ బాయ్ బాయ్.